స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిన్న తణుకులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వాహనాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, అసలు నిన్న ఏం జరిగింది మీరు వెళ్తున్న క్రమంలో? నిన్న నేను బాబు షూరిటీ మోసం గ్యారంటీకి వెళ్తా ఉన్నా. ప్రచార రథం నా ముందు వెళ్తుంది, నేను వెనకాల కారులో ఉన్నాను. అక్కడ మరి ఈ దేశంలో చాలామంది హీరోలు ఉన్నారు. ఆ హీరోలకి అభిమానులు ఉంటారు. అభిమానులు రకరకాల విధంలో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. కొంతమంది రక్తదానం చేస్తారు, కొంతమంది హాస్పిటల్లో పళ్ళు పంచుతారు, కొంతమంది ఊరి ర్యాలీలు చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి ర్యాలీ ప్రజలకు ఇబ్బంది కలిగించి, ప్రజలకి సౌండ్ పొల్యూషన్ చేసి, అక్కడ ఒక పార్టీకి సంబంధించిన ప్రచార రథాన్ని దౌర్జన్యంగా దాన్ని పాడు చేసే కార్యక్రమం చేయటం ఇది దుర్మార్గం, హేయమైన పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దీన్ని ఖండించవలసిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది. ఆయన సందేశం ఇవ్వాలి. ఆయన జన సైనికులకి మనం మంచి మార్గాల్లో మంచి పనులు చేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయడంలో ముందుండాలని చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి దుర్మార్గాలు ఇంకొకసారి చేయకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దాదాపు 15 నిమిషాల పాటు అదే విధంగా జరిగింది కాంట్రవర్సీ అనేది. మీరు కూడా వెహికల్లో కార్లోనే ఉన్నారు. అంటే మీ పక్కకు వచ్చి ఏమన్నా కవ్వింపు చర్యలు ఏమన్నా చేశారా వాళ్ళు నాయకులు? ఇవాళ నేను వెనకాల కారులోనే ఉన్నాను. వెనకాల కారులో ఉన్న తర్వాత నన్ను చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా తప్పించి పంపించడం జరిగింది. ఈ లోపల ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి నేను పక్క వార్డులోనే దగ్గర 100-150 మంది ఎస్సీపేటలో నాయకులతోటి నేను ప్రచారం చేసే కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాను. వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోతానికి ప్రయత్నించినప్పుడు రాకుండా నివారించడం జరిగింది. ఇట్లాంటి గొడవలు ఉండకూడదని చెప్పి సామరస్యంగా ప్రవర్తించి దాన్ని వెళ్ళిపోవటం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ మధ్యలో జనసేన ఎమ్మెల్యేలు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకున్న టీడీపీ ఎమ్మెల్యేలకున్న స్వేచ్ఛ మాకు లేదంటూ కూడా కాస్త ఈ మధ్య కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల బొలిసెట్ కూడా వ్యాఖ్యలు చేస్తారు. దీనిపై ఏమంటారు? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నేను పోరాటం చేసే వ్యక్తినే కానీ ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తిని కాదు. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ చాలామంది నాయకులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆయన వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏం ప్రాబ్లం వచ్చిందని అడగకుండా డైరెక్ట్ సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది ఆవేదనలో బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఆ మాటను కూడా మీ విలేకరు ప్రశ్నిస్తే దానికి ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. ఇది ఒక పార్టీలో ఒక పెద్దగా ఇలాంటి దాన్ని పెంచుకోవాలి కానీ తుంచుకునే ప్రయత్నం చేస్తారు. అది ఎందుకో మాకు అర్థం కావట్లేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డికి సంబంధించి వసతులు అనేవి ఏ విధంగా ఉన్నాయి? అక్కడ ఆయన ఎలా ఉన్నారు? ఆయన అన్నీ కూడా మొన్న కల్పించారు. ఇప్పుడు అన్నీ కూడా నేను వెళ్ళొచ్చాం, బాగానే ఉన్నాయి, ఏర్పాటు చేశారని చెప్పారు. కోర్టు వాళ్ళు చెప్పిన తర్వాత, కోర్టు వారు మొట్టికాయలు వేసిన తర్వాత అన్నీ కూడా ఏర్పాటు చేశారని తెలిసింది. అంటే నిన్న జరిగిన ఘటన మీపై దాడే అనుకోవచ్చు? అదేం కాదు, వాళ్ళ ఉత్సాహంలో వాళ్ళ కార్యక్రమం చేశారు. కానీ ఇది మంచిది కాదు. ఇది చాలా దుర్మార్గమైంది, హేయమైంది. మరి ఆ టైంలో నా కార్యకర్తలు, నాయకులందరూ కూడా వస్తే అదంతా కూడా చాలా రచ్చరచ్చ అయ్యేది కదా. అలాంటివి జరగకూడదనే నా ఆలోచన. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.